హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిమే చూడు. లాస్ట్ చాప్టర్లో అయితే ఆల్మోస్ట్ కోనహమరు పని అయితే అయిపోయింది అనుకున్నాం. కానీ పర్ఫెక్ట్ టైంలో బొరుటో ఎంట్రీ ఇచ్చి మట్సురుని అయితే కంప్లీట్గా పీసులుగా కట్ చేసి కోనహమరుని అయితే సేవ్ చేస్తాడు. అండ్ అక్కడతో లాస్ట్ చాప్టర్ అయితే ఎండ్ అయింది. అండ్ ఈ చాప్టర్ స్టార్టింగ్లోనే మన కవర్ పేజ్ మీద బొరుటోని అయితే చూపిస్తారు. అండ్ షింకి తాన్బల్బ్ అయితే కంప్లీట్గా ఫామ్ అయి ఉంటుంది. అండ్ సారద అయితే అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. ఎందుకంటే మాంగిక్యూ షారింగ్ అని ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తే అందరూ అన్కాన్షియస్ అవుతారు. సేమ్ సాస్కేకి, ఇటాచికి అండ్ ఈవెన్ కకాషికి కూడా సేమ్ ఎలాగ అవుతుంది. మాంగిక్యూ షారింగ్ అని ఫుల్ పొటెన్షియల్తో యూజ్ చేస్తే ఆల్మోస్ట్ చక్ర అంతా డ్రైన్ అయిపోతుంది. సో సారద కూడా తన చక్ర డ్రైన్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్లో అయితే ఉంటుంది. అండ్ అరా అయితే చెప్తాడు, నువ్వు ఈ త్వరగా ఈ తాన్ బల్బుని తీసుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపో మిస్కి, నేనైతే ఈ క్లాగ్రిమ్స్ని చూసుకుంటానని చెప్తాడు. కానీ వాళ్ళ సర్ప్రైజ్కి ఆ క్లాగ్రిమ్స్లోంచి జోరాగాడు అయితే బయటకు వస్తాడు. అండ్ వీళ్ళెవరో జోరాని ఇంతకుముందు చూసుంటారు అనమాట. సో జోరా గురించి వినుంటారు. సో మిర్చికి అయితే అంటాడు, వీడైనా జోరా సేమ్ బొరుటో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉన్నట్టే ఉన్నాడుగా అని అయితే అంటాడు. కానీ జోరా అక్కడ ఉన్న ఎవరిని దేగడు. ఒక్కసారి సాదా వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈవెన్ నా తాన్ బల్బుని కూడా తీసుకోడు, వాళ్ళు ఎవరైనా అటాక్ కూడా చేయడు. అండ్ సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది కోనహమరు బొరుటో దగ్గరికి. కోనహమరు అంటాడు, అంత ఈజీగా నువ్వు ఎలా చంపేసావు సింజుని అని అడుగుతాడు. అండ్ బొరుటో అయితే చెప్తాడు, ఇది ఆల్రెడీ చాలా ఇంజురీ అయితే తీసుకుని ఉంది. సో నేను దాన్ని డిస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ అయిందని అయితే చెప్తాడు. అండ్ అంతలోకే మోగి యొక్క తాన్ బల్బ్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. అదే టైంలో ఒక లాంగ్ రేంజ్ స్నైపర్ షాట్తో అయితే జోరా అయితే బొరుటో మీద అయితే అటాక్ చేస్తాడు. కానీ ఆ షాట్ అయితే మిస్ అవుతుంది. అండ్ ఈ షాట్ ఆల్రెడీ ఇలాంటిదే ట్రై చేసి ఉంటాడు. కానీ ఆసారి బొరుటో అయితే చాలా డ్యామేజ్ అయితే తీసుకున్నాడు. అండ్ బొరుటో అయితే చెప్తాడు కోనహమరుకి, అర్జెంట్గా మాస్టర్ ఇక్కడ నుంచి లగెత్తండి, ఆ తాన్ బల్బ్ని తీసుకొని షాన్షిని పీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోమని బొరుటో అయితే చెప్తాడు. అండ్ కోనహమరు అయితే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అంతలోనే జోరా అయితే ఎంటర్ అవుతాడు అక్కడికి. కానీ జోరా అయితే ఒక కంప్రెస్డ్ బీజు బాంబ్తో అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్ పెద్ద ఎక్స్ప్లోజన్ అయితే అవుతుంది. కానీ ఇంతలోనే బొరుటో అయితే కోనహమరుని సేవ్ చేసి తప్పిస్తాడు. అండ్ కోనహమరు అయితే తాన్ బల్బుని తీసుకొని లగెత్తేస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో జోరా అయితే ఒక్క సెకండ్ కోనహమరు వైపు అయితే చూస్తూ ఉంటాడు. అదే టైంలో మన యాంగ్లాడ్ బొరుటో అయితే ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని యూజ్ చేసి జోరా వెనక్కి అయితే టెలిపోర్ట్ అవుతాడు. అండ్ టెలిపోర్ట్ అయిన వెంటనే రసింగాన్తో అయితే అటాక్ చేస్తాడు. జోరా అయితే ఆ డ్యామేజ్ అయితే తీసుకుంటాడు అండ్ కింద పడుతూ ఉంటాడు. అదే పడే టైంలోనే జోరా మళ్ళీ ఒక కంపల్సర్డ్ బీజు బాంబ్తో అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బొరుటో మళ్ళీ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని యూజ్ చేసి జోరా వెనక్కి అయితే టెలిపోర్ట్ అయ్యి కటానాతో అయితే అటాక్ చేస్తాడు. కానీ జోరా అయితే తన మిడిల్ ఫింగర్తో ఆ కటానా అయితే ఆపేస్తాడు. ఫ్లయింగ్ రైజింగ్ థండర్ గాడ్ ఈ టెక్నిక్ అయితే ఇంప్రెసివ్గా ఉంది బొరుటో. అండ్ నీళ్ళతో ఫైట్ చేయడం నాకైతే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని జోరా అయితే అంటాడు. అండ్ సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది ఏడా అండ్ కాషిన్ కోజీ మధ్య. ఏడా అయితే అంటది, బొరుటో అయితే ప్రస్తుతానికి బాగానే ఫైట్ చేస్తున్నాడుగా అంటది. అండ్ కాషిన్ కోజీ అంటాడు, నిజమే, కానీ బొరుటో ఈ ఫైట్లో గెలిచే ఛాన్స్ అయితే లేదు. బొరుటో అక్కడికి వెళ్ళిన వెంటనే టెలిపోర్ట్ అవ్వాల్సింది, కానీ టెలిపోర్ట్ కాలేదు. అండ్ బొరుటో లాంగ్ రేంజ్ టెలిపోర్టేషన్లో అంత బెటర్గా అయితే లేడు. అండ్ క్లోజ్లో అయితే టెలిపోర్ట్ అవ్వగలడు, కానీ లాంగ్ రేంజ్ టెలిపోర్టేషన్ బొరుటో అయితే కష్టం. సో బొరుటో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నిజానికి బొరుటో అక్కడ ఎందుకు ఉన్నాడంటే సారద అండ్ కోనహమరు సేఫ్గా రీచ్ అవ్వాలి అండ్ ఆ తాన్ బల్బ్ని కూడా రిట్రీవ్ చేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ వీళ్ళు బతికొస్తే షింజూస్ తిరిగి వస్తే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో బొరుటో వీళ్ళు సేవ్ అయ్యేదాకా జోరాతో అయితే ఫైట్ చేస్తూ ఉండాలి. అండ్ సింపుల్గా చెప్పాలంటే బొరుటో పని అయిపోయినట్టే అని కాషిన్ కోజీ అయితే అంటాడు. మళ్ళీ సీన్ బొరుటో అండ్ జోరా వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ జోరా అంటాడు, నీకేం నమ్మకం ఉంది, నువ్వు నా చేతిలో చస్తావని తెలిసి కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు బొరుటో అని అడుగుతాడు. ఎందుకంటే నీకు ఈ తాన్ బల్బ్స్ గురించి తెలుసు, నా ఆరిజిన్ గురించి తెలుసు, అన్నీ తెలుసు బొరుటో. సో నిన్ను చంపడమే నా ఫస్ట్ ప్రయారిటీ. అది తెలుసు కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకైతే అర్థం కావట్లేదని జోరా అయితే అంటాడు. బొరుటో అయితే ఏం ఆన్సర్ అయితే చేయడు. అండ్ బొరుటో అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు రసింగాన్ డైరెక్ట్ అటాక్ తీసుకున్నాడు కానీ ఏ డ్యామేజ్ లేదు వీడి పైన. సో నేను ఫైనల్గా ఉజియోగాని అయితే యూజ్ చేయాలి వీడి మీద ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ జోరా అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అసలు ఈ ప్రేమ అంటే ఏంటి, మీ వీక్నెస్సా? నువ్వు ఇక్కడ చస్తావని తెలిసి కూడా ఎందుకు వచ్చావు బొరుటో? మీ ఫ్రెండ్స్ని కాపాడడం కోసం. అదే నువ్వు రాకపోయింటే నువ్వు బతికుండేవాడు, నీకు వేరే ఛాన్స్ వచ్చేది నన్ను చంపడానికి. కానీ నువ్వు వీక్గా ఉన్నప్పుడే నన్ను ఫైట్ చేయడానికి వచ్చావు. ఇది నీ వీక్నెస్ బొరుటో అని జోరా అయితే అంటాడు. అండ్ అలా చెప్తూనే బొరుటో పైన అయితే అటాక్ చేస్తాడు వుడ్ స్టైల్తో. బొరుటో అయితే ఆల్మోస్ట్ అన్నింటినీ డాచ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్క వుడ్ స్టైల్ అటాక్ బొరుటోని అయితే డ్యామేజ్ చేస్తుంది. అండ్ బొరుటో కటన అయితే తన దగ్గర నుంచి అయితే జారిపోతుంది. అండ్ బొరుటో అయితే జోరా వల్ల క్యాప్చర్ అయితే అయిపోతాడు.
అండ్ జోరా అయితే బొరుటో కటానాని తీసుకుంటాడు అండ్ బొరుటో అయితే చెప్తాడు ఆ కటానా మీద చిన్న గీత పడ్డా నీ తలకాయ లేపేస్తా అని వార్నింగ్ అయితే ఇస్తాడు. అది నా మాస్టర్ సాస్కే కటానా అని బొరుటో అయితే అంటాడు. జోరా అయితే చెప్తాడు ఈ కటానా నేనేం చేస్తా బొరుటో, దీన్ని ఏం చేసినా ఏం మారదు, నువ్వైతే నా చేతులు ఇప్పుడే చేస్తావు అని జోరా అయితే చెప్తాడు. అండ్ బొరుటో అయితే చెప్తాడు నువ్వు చెప్పింది నిజమే, ప్రేమ అనేది ఒక వీక్నెస్ అయ్యి ఉండొచ్చు, కానీ అది నా ఒపీనియన్ అని చెప్పి ఉజిహికో విండ్ అయితే బొరుటో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ ఆ వుడ్ స్టైల్ మొత్తం సింపుల్గా పీస్ అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ బొరుటో అయితే అంటాడు ఇది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు ఎప్పటికీ ఒక చెట్టులా మిగిలిపోతున్నావు, ఈ ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం కాదు కాబట్టి ఎప్పటికీ నువ్వు ఒక పిచ్చి మొక్కలా మిగిలిపోతావు జోరా అని బొరుటో అయితే అంటాడు. అండ్ అంటూనే ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని యూజ్ చేసి జోరా వెనకాల టెలిపోర్ట్ అవుతాడు అండ్ జోరాన్ అయితే రసింగాన్ ఉజిహికోతో అయితే అటాక్ అయితే చేస్తాడు. అండ్ ఇదే అటాక్ ఆల్రెడీ కోడ్ పైన కూడా చేస్తాడు, కానీ ఈసారి కూడా బొరుటో కంప్లీట్ ఉజిహికోతో అయితే అటాక్ చేయడు, ఎందుకంటే సరైనంత టైం అయితే బొరుటోకి దొరకదు. సో ఇది కూడా ఇంపర్ఫెక్ట్ ఉజిహికోతో అయితే జోరాన్ అయితే అటాక్ అయితే చేస్తాడు బొరుటో అయితే అంటాడు నీకు కళ్ళు తిరుగుతున్నాయా జోరా, దీన్నే ఉజిహికో అటాక్ అంటారు అని బొరుటోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు సరిగ్గా కనీసం కాళ్ళ మీద కూడా నిలబడలేకపోతున్నావు, నా ముందు మోకాళ్ళ మీద కూర్చున్నావు అని బొరుటో అయితే అంటాడు. అండ్ బొరుటో అయితే ఫైనల్గా జోరాన్ అయితే తన మోకాళ్ళ మీద అయితే తీసుకొచ్చాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిరీస్ మొత్తంలో బొరుటో జోరా అయితే తన మోకాళ్ళ మీదకి వచ్చాడు అండ్ ఒక డ్యామేజ్ అయితే తీసుకున్నట్టయితే కనిపిస్తున్నాడు. అండ్ ఈ డబ్బా జోరాగడు మళ్ళీ ఆ ఉజిహికో టెక్నుని రివర్స్ చేస్తాడు, అది కూడా మన బీజు బాంబ్ కూడా సేమ్ ఇలాగే వర్క్ అవుతుందని న్యూట్రలైజ్ అయితే చేసేస్తాడు తన ఉజిహికో అటాక్ని. అండ్ బొరుటో అయితే అంటాడు వీడి మీద ఉజిహికో కూడా వర్క్ అవ్వలేదు, వీడు మనిషి అయిందని బొరుటో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడతో అయితే ఈ చాప్టర్ అయితే ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ చాప్టర్లో మోస్ట్ ప్రాబబ్లీ బొరుటోకి పెద్ద డ్యామేజ్ జరగచ్చు అండ్ బొరుటో మేబీ చనిపోవచ్చు కూడా, ఎందుకంటే కాషిన్ కోజీ ఫ్యూచర్ని చూసుంటాడు. సో కాషిన్ కోజీ కూడా బొరుటో కాపాడే ఛాన్స్ లేదంటున్నాడు. మేబీ డేమాన్ లేదా కవాకి వీళ్ళు ఏమైనా హెల్ప్ అయితే రావచ్చు, చూడాలి. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మంత్ 20 వస్తుంది. అండ్ అంతవరకు మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని చెక్అవుట్ చేయండి. అండ్ నేనైతే ఇకపై నుంచి వన్ పీస్ లేజర్స్ చాప్టర్స్ అండ్ బ్లూ లాక్ చాప్టర్స్ ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.